సో ఈ మాటలు చెప్తూ ఐక్యమైన పోరాటాలు మాత్రమే మనకి టు సాల్వ్ యువర్ పెండింగ్ ప్రాబ్లమ్. With these few words, I once again extend my solidarity and support to you all people. ఒక ఉపాధ్యాయుడికి విరామం లేదు, ఒకటే విరామం, అదొకటి చాలే. అది శాస్త్రం వ్యవస్థ పెట్టినటువంటి దాంట్లో నుంచి వచ్చినటువంటి ఒక మహోన్నతుడి యువకుడుగా సార్ నేను ఈ వ్యవస్థలో ఉన్నన్ని రోజులు ఎంతమంది విద్యార్థులు ఇప్పుడు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షునికి ఏదో సందర్భం తీసుకునేది. తెలంగాణ వచ్చి 2.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయింది. 1,00,000 ఉద్యోగాలు అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి 4,500 మంది కాంట్రాక్ట్ ఏదో ఉద్యోగస్తులు ఉన్నారో చాలని జీతంలో ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు కూడా పర్మనెంట్ ముచ్చట మాట్లాడలే. తెలంగాణ రాకముందు ఒక ముచ్చట మాట్లాడి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతవరకు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల ఊస ఎత్తకపోయే పనికి రాని జీవో తీసుకొచ్చి ఆడ పెడితివి. ఆ జీవో దేనికని వాళ్ళు అడుగుతా ఉన్నారు అందరూ. ఇలా వచ్చేసి ఒక్క లెక్చరర్ కన్నా ఎక్కడైనా మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తా ఉన్నారా? మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాము. గవర్నమెంట్ వాళ్ళని పూర్తి స్థాయిలో వెట్టి చాకిరి పని చేయిస్తా ఉన్నది. నేను కూడా లెక్చరర్గా చేసిన కాబట్టి చెప్తా ఉన్నా, బాధ తెలుసు. చాక్ పీసు పొడి మింగి కూడా రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్లు కూడా వచ్చినుండే. జీతాలు ఈ కాలంలో చూసుకుంటే ఏ రకంగా జీతాలు సరిపోతాయి? కేసీఆర్ 1,00,000 ఉద్యోగాలు అంటివి, జిల్లాలు విడగొడుతుంది. 2.5 సంవత్సరాలే ఒక్క జీవో రాకపోయా, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోయా, మళ్ళా వచ్చేసి ఇప్పుడు జోనల్ వ్యవస్థను పెడుతుంది. జోనల్ వ్యవస్థలో ఎవరికి ఉపయోగం జరుగుతుంది? జోనల్ రద్దు చేసి ఒకే విధానం పెట్టడం వల్ల మళ్ళీ ఈ లెక్చరర్లని మళ్ళీ ఇలా పర్మనెంట్ కాకుండా కాలయాపన చేసే కొంగ జపం మాత్రమే. నిరుద్యోగులకి ఏదైతే విద్య, వైద్యం, ఉద్యోగం అని తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో ఇవాళ లక్షలాది యువకులకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు స్పష్టంగా నిర్లజ్జగా సిగ్గు లేకుండా యువతకి క్షమాపణ చెప్పి 1,00,000 ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇవ్వాలా. వచ్చేసి 4,500 ఉద్యోగాలు ఇలా జూనియర్ కాలేజీలు అయితేనేమి, డిగ్రీ కాలేజీలు అయితేనేమి వెంటనే వాళ్ళని పర్మనెంట్ గా అన్కండిషనల్ గా ఎటువంటి మళ్ళా ఎటువంటి కండిషన్ లేకుండా వాళ్ళకి పాత వేతనాలతో సహా పూర్తిగా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దీక్షా శిబిరానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం. లెక్చరర్లకు మద్దతు ఇస్తున్నాం, కాంట్రాక్టు ఉద్యోగస్తులకు మద్దతు ఇస్తున్నాం, ప్రభుత్వ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.